ప్రభువు నామంలో మీ అందరికీ వందనాలు. ఆత్మఫలం ప్రయాణంలో మనం ప్రేమ, సంతోషం, సమాధానం అనే 3 అద్భుతమైన ఫలాలను చూసాం. ఈరోజు మనం 4వ మెట్టు ఎక్కబోతున్నాం. నిజం చెప్పాలంటే మనందరికీ అత్యంత అవసరమైనది, కానీ పాటించడానికి కొంచెం కష్టమైన ఫలం ఇదే. అదే దీర్ఘశాంతం. ఈ రోజుల్లో మనందరికీ ఉన్న పెద్ద సమస్య ఏంటో తెలుసా? తొందర. మనకు అన్నీ వెంటనే అయిపోవాలి. ఇంటర్నెట్ 1 నిమిషం స్లో అయితే చిరాకు, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాలంటే కోపం, మనం అనుకున్నది వెంటనే జరగకపోతే అసహనం. వేచి ఉండటం అనేది మనకు అస్సలు నచ్చదు. ఎవరైనా మనకు హాని చేస్తే వెంటనే తిరిగి వాళ్ళను కూడా ఏదో ఒకటి చేసేయాలి అనుకుంటాం. ఈ లోకం దృష్టిలో సహనంగా ఉండటం అంటే చేతకానితనం లేదా బలహీనత. కానీ ఫ్రెండ్స్, బైబిల్ చెప్పే ఆత్మఫలమైన దీర్ఘశాంతం దీనికి పూర్తిగా వ్యతిరేకం. దీనిని గ్రీక్లో మ్యాక్రోతుమియా అంటారు. అంటే ఎక్కువ సమయం కోపాన్ని అణుచుకోవడం. దీర్ఘశాంతం అంటే కేవలం ఖాళీగా వేచి ఉండటం కాదు. కష్టాలు వచ్చినప్పుడు, ఎవరైనా మనల్ని అన్యాయంగా నిందించినప్పుడు, లేదా మనకు కోపం తెప్పించే పనులు చేసినప్పుడు వెంటనే ప్రతీకారం తీర్చుకోకుండా, కోప్పడకుండా నిబ్బరంగా ఉండగలగడమే నిజమైన శక్తి. ఇది బలహీనత కాదు, ఇది పరిశుద్ధాత్ముడిచ్చే గొప్ప ఆత్మబలం. ఒక రైతు విత్తనం వేసిన వెంటనే పంట కోయలేడు కదా. వర్షాల కోసం, పంట కోసం ఓపికతో ఎదురుచూస్తాడు. ఈ విషయం మనం యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో చూడొచ్చు. అలాగే మరొక గొప్ప ఉదాహరణ మన దేవుడే. మనం రోజుకు ఎన్నిసార్లు ఆయనకు కోపం తెప్పిస్తున్నాం, ఎన్ని తప్పులు చేస్తున్నాం. అయినా ఆయన మనల్ని వెంటనే శిక్షించకుండా మనం మారతామేమో అని ఎంత దీర్ఘశాంతం వహిస్తున్నారు. ఈ వాక్యం మీరు 2వ పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో చూడొచ్చు. అలాగే మన జీవితంలో కూడా దేవుని సమయం కోసం, ఆయన వాగ్దానాల కోసం మనం విశ్వాసంతో వేచి ఉండటమే ఈ ఆత్మఫలం. కాబట్టి ఈసారి మీకు ఎవరి మీదైనా విపరీతమైన కోపం వచ్చినప్పుడు, లేదా పరిస్థితులు మీకు వ్యతిరేకంగా మారినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకండి. ఒక్క క్షణం ఆగి దేవుని దీర్ఘశాంతాన్ని గుర్తు చేసుకోండి. ప్రభువా, నాకు ఓపికను దయచేయి అని ప్రార్థించండి. వచ్చే వీడియోలో ఇతరుల పట్ల మనం చూపించాల్సిన 5వ ఫలమైన దయ గురించి తెలుసుకుందాం. దేవుని దీర్ఘశాంతం మనందరిలో ఫలించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.